మనకు సాధారణంగా ఠాగూర్లో సినిమా చూసినప్పుడు కానీ అంటే ఐ హ్యావ్ హైయెస్ట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ప్రొఫెషన్ బికాస్ మీరు చాలామంది అంటే నేను కొంతమంది చూసాను రూపాయి డాక్టర్ లేదా 50 రూపాయల డాక్టర్ ఇప్పుడు చాలామంది కూడా మార్కెట్లో ఉన్నారు. ఈవెన్ రూపాయి ఇవ్వకుండా కానీ దే విల్ గివ్ మెడిసిన్స్ పంపించేవాళ్ళు. ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో ఎగ్జిస్ట్ ఉన్నారు. సో ఇటువంటి సీన్లు కానీ ఇటువంటి మాటలు కానీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది యాక్చువల్గా? 99% అండి విత్ కాన్ఫిడెన్స్ చెప్తాను అవుట్ ఆఫ్ మై 20 years of experience. పేషెంట్ వచ్చినప్పుడు ఈ పేషెంట్ ఏ సమాజం నుంచి వచ్చాడు, ఏ కమ్యూనిటీ నుంచి వచ్చాడు, వీడు ఉన్నోడా లేనోడా అనేది డాక్టర్ చూడండి. వీనికి ఏం రోగం ఉంది, నేను దీన్ని ఎంత తొందరగా మంచిగా చేయగలుగుతాను, ఎలా చేయగలుగుతాను. దిస్ వుడ్ బి ద ఎజెండా ఆఫ్ 99% ఆఫ్ ద డాక్టర్స్. సెకండ్ థింగ్ చెప్తాను మీకు పాయింట్. 90% of the hospitals, so-called corporate hospitals, which are blamed for whatever it is, are not owned by doctors. They are owned by private equities and stuff like that. Ikkada doctor role minimal and డాక్టర్ రోల్ ఏంటంటే పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ని మంచిగా చేయాలి. సి వాట్ యాజ్ అ డాక్టర్ వాట్ ఐ వుడ్ థింక్, ఒక పేషెంట్ వచ్చినప్పుడు నా ఆలోచన ఏముంటుంది, ఈ పేషెంట్ని మంచిగా చేసి పంపిస్తే ఈ పేషెంట్ నాకు 100 పేషెంట్లను తీసుకొస్తాను. ఇది నా ఎజెండా ఉంటుంది. సో నేను మంచిగా చేయాలి. ఛాలెంజింగ్ కేసెస్ బాగా క్రిటికల్ ఇల్లు ఉన్నాడు, వీళ్ళు మంచిగా చేస్తారనుకోండి, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్లీ ఐ విల్ బి సాటిస్ఫైడ్ బికాస్ ఒక క్రిటికల్ ఇల్ పేషెంట్ నేను మంచిగా చేస్తాను. అది సాటిస్ఫాక్షన్ ఈజ్ వర్త్ మోర్ దెన్ వాట్ వి ఎర్న్. అది మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఇంకా ధైర్యాన్ని ఇస్తుంది నెక్స్ట్ పేషెంట్ని కూడా మనం హ్యాండిల్ చేయాలని చెప్పేసి. ఆ ఇంటెన్షన్ 99% ఆఫ్ ద డాక్టర్స్లో ఉంటుంది. Take it from whether they are skilled or knowledgeable is a different story, but every doctor will feel that patient coming to them should get better. వాడు చనిపోవాలని, వాడి నుంచి నేను గుంజాలని, వీడి నుంచి నేను ఎక్స్ప్లాయిట్ చేయాలనే ఆలోచన డాక్టర్ మధ్యలో ఉండదండి. దే వోంట్. వెదర్ దే మైట్ బి గుడ్ ఆర్ బ్యాడ్ డాక్టర్స్, అంటే క్లినికల్గా గుడ్ బ్యాడ్ ఉండొచ్చు, కానీ ఇంటెన్షన్ మాత్రం ఇది మంచిగా చేయాలి పేషెంట్. నాకు తెలుసో తెలీదో కానీ స్టిల్ దిస్ పేషెంట్ షుడ్ గెట్ బెటర్. దట్ ఈస్ అన్ ఇంటెన్షన్. సో ఆ ఇంటెన్షన్లో దే డూ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ ఫర్ ద పేషెంట్. వాళ్ళకున్న ఫెసిలిటీలో, వాళ్ళకున్న క్లినికల్ లాజిలో, స్కిల్ అవన్నీ చేస్తారు. సో అక్కడ వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ గురించి ఆలోచించారు. వీళ్ళు ఏ మతం నుంచి వచ్చారు, ఏ ప్లేస్ నుంచి వచ్చారు, ఇవి ఏంటి అవన్నీ ఏమి ఉండవండి. దిస్ ఈజ్ ఆల్ ఎట్ ద అదర్ ఎండ్. ప్రెషర్స్ అనేవి తర్వాత ఉంటాయి, అది వేరే విషయం, కానీ దిస్ ఈస్ ద మెయిన్ ఎజెండా ఆఫ్ ద డాక్టర్. సో ఇది మంచిగా అయ్యే టైంలో ఏంటంటే ప్రక్రియలో యూ మైట్ డూ మోర్ టెస్ట్, లెస్ టెస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కరెక్ట్గా బిల్ వచ్చే టైంకి ఆ డాక్టర్ కాస్త చెడ్డోడైపోతారు. ఐ సీన్ మెనీ సినారియోస్ పర్సనల్గా. పేషెంట్ మధ్యరాత్రి 2 గంటలకి సావు బతుకుల మధ్యలో వస్తారు. డాక్టర్ 2 గంటలకు, రాత్రి 2 గంటలకు తన నిద్రను పోగొట్టుకొని, ఫ్యామిలీ టైం పోగొట్టుకొని అక్కడ కూర్చొని, సి యూ కాంట్, దాన్ని నువ్వు సర్వీస్ తోటి, మనీ తోటి కౌంట్ చేయలేవు. దేర్ ఇస్ అ పర్సన్ సేవింగ్, స్టాండింగ్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ ఆఫ్ యువర్ చైల్డ్. ఆ సిచ్యువేషన్ లో నీకు రాత్రి 2-3కు నేను కూర్చొని, నీకు ఎమర్జెన్సీలో నీ పాప, పిల్లల్ని, పెద్ద ఎవరైనా వచ్చినప్పుడు సేవ్ చేసేసి నేను బయటికి గుంజుతారు. బయటికి గుంజి ఆ ప్రక్రియలు బయటపడతారు పిల్లలు. 5 రోజులు పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు, బిల్ పెరుగుతుంది. ఆబ్వియస్గా డయాగ్నోస్టిక్స్ ఇవాళ రేపు అన్ని కాస్ట్లీ, ఎవరు చీప్ రాదు. శాలరీస్ తక్కువ లేవు, రెంటల్స్ తక్కువ లేవు. ఎవ్రీ హాస్పిటల్ ఇస్ కమర్షియల్ స్పేస్. గవర్నమెంట్ డజంట్ గివ్ ఎనీ డిస్కౌంట్ ఫర్ డాక్టర్ ఫెసిలిటీ. అండ్ కమర్షియల్ రేట్లోనే అన్ని రేట్లు కట్టాల్సి, అన్ని రేట్లు మీట్ అయ్యేసరికి నీకు ఆబ్వియస్గా ఫెసిలిటీస్ పెరిగే కొద్దీ రేట్ పెరుగుతాం. ఎండ్ ఆఫ్ ద డే బిల్ వచ్చినప్పుడు, నేను చావు బతుకుల మధ్యలో పోయినప్పుడు ఈ డాక్టర్ నన్ను సేవ్ చేశాడనేది గుర్తింపు మర్చిపోయి, అరే ఇంత బిల్లు తీసేశారు, వీళ్ళు దోచుకుంటున్నారు, వీళ్ళు పీల్స్తున్నారు, రక్తాన్ని పీలుస్తున్నారు, ఈ పాయింట్ అజెండా బికమ్స్ హయ్యర్ థింగ్. సో దీనికి వాల్యుయేషన్ ఇవ్వగలుగుతాం. యాక్చువల్గా డాక్టర్కి ఆ బిల్లుకి సంబంధం ఉందా? సంబంధం లేదు. డాక్టర్ ఇంత పేషెంట్ బతకాలంటే నేను ఏం చేయాలనే దాని గురించి ఆలోచిస్తాడు. బిల్లింగ్ డిపార్ట్మెంట్ తోటి డాక్టర్ కనెక్షన్ కూడా ఉండదు. అసలు ఇండివిజువల్గా నేను ఫ్రాంక్గా చెప్తున్నా, నా హాస్పిటల్లో ఒక్కొక్క దాని బిల్ ఎంతో కూడా నాకు తెలియదు. ఎందుకంటే దట్స్ ఇస్ నాట్ అవర్ ఎజెండా. మనం రోగాల గురించి చదువుకోవడానికి నేర్చుకుంటాము, పేషెంట్ ఎంత తొందరగా బాగా చేయాలని చూస్తాం, కానీ ఒక్కొక్క దాని బిల్ ఎంత అవుతుంది, ఈ మెడిసిన్కి ఎంత అవుతుంది, ఈ ఇంజెక్షన్కి ఎంత అవుతుంది, ఈ వాల్యుయేషన్ మాకు లేదండి. మాకు అసలు లెక్కలు సరిగ్గా రావు. ఫస్ట్ పాయింట్, మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ మ్యాథ్స్లో పూర్. అసలు దాని లెక్క ఎంత? అసలు వీఆర్ వెరీ పూర్ ఇన్ అవర్ ఫైనాన్సెస్. ఫ్రాంక్లీ చెప్తాను, చాలా మంది డాక్టర్ని అడిగాను, వెరీ పూర్ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. వాళ్ళు ఎంత డబ్బులైనా సంపాదించినాయి, ద వే దే మేనేజ్ ద మనీ ఈజ్ వెరీ వెరీ పూర్. అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ట్రీటెడ్. అంటే మాకు ఎవరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వలేదు. అట్లాంటిది మేము అవన్నీ ఆలోచించు. పేషెంట్ మంచిగా చేయాలని నేనేం చేయాలి, నాకు తెలిసిన విద్య ఏంటి, నేనేం చేయాలి. దిస్ ఈజ్ వాట్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ డూ. అన్ఫార్చునేట్ ఏంటంటే మంచి అయిందా, బిల్ ఎక్కువ చేశారని చెప్పి గొడవ చేస్తారు. చెడైంది అనుకోండి, వ్యాండలిజం. అంటే ఈ డాక్టర్ తప్పు ట్రీట్మెంట్ ఇచ్చిండి, ఇంజెక్షన్ తప్పించి, నువ్వు చావు బ్రతుకుల మధ్యలో వచ్చినప్పుడు, పేషెంట్కి ఇది వచ్చినప్పుడు, డాక్టర్ ఇస్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు గెట్ ద పేషెంట్ బెటర్. ఏ డాక్టరు సొంతంగా పేషెంట్ని చంపడండి. ఎందుకు చంపుతారు? పేషెంట్ మంచిగా అయితే కదా హాస్పిటల్కి మంచి, అతనికి మంచి. ఎవరైనా బతికించాలనే ట్రై చేస్తారు, వెదర్ యూఆర్ గుడ్ ఆర్ బ్యాడ్. సో లేదు ఈ డాక్టర్ ఇలా చేశాడు, ఏదో మూవీలో అలా చూపించారు, కానీ హౌ ఈజ్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? జస్ట్ ఆలోచించండి.
1% డాక్టర్స్ ఉంటారేమో ప్రతి దగ్గర, ప్రతి ఫీల్డ్ లో చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళనే ఉంటారండి. గివ్ మీ ఎ ఫీల్డ్ వేర్ దేర్ ఆర్ ఆల్ గుడ్ పీపుల్. బట్ మెడికల్ ఫీల్డ్ ఈజ్ వన్ ఫీల్డ్ విచ్ ఐ కెన్ ఛాలెంజ్ అండ్ టెల్ యూ, ఆ బ్యాడ్ పీపుల్ అనేవాళ్ళు చాలా తక్కువ ఇంకా అదృష్టానికి. స్టిల్ నాలెడ్జ్, స్కిల్ ఈస్ డిఫరెంట్, బట్ ఇంటెన్షన్ ఈజ్ ఆల్వేస్ టు గెట్ ద పేషెంట్ బెటర్. ఎందుకంటే ఏ హాస్పిటల్ పెట్టినోడని పేషెంట్ మంచిగా అవుతా నాకు 10 మంది పేషెంట్లు వస్తారు, 100 మంది పేషెంట్లు వస్తారు అన్న ఆలోచనలోనే ఉంటారు. కానీ ఈ పేషెంట్ చనిపోయినా కూడా నేను వీడి నుంచి సంపాదించేసుకుందాము, వీడిని ఎటో ఇట్లా నేను వచ్చిన పేషెంట్ని చంపేసుకుందాము, ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వద్దు, నేను చెయ్యొద్దు అనే ఇంటెన్షన్ ఎవరికి ఉండదండి. ఉంటే ఎలా నడుస్తుంది? డిపార్ట్మెంటే నడవదు. సో హౌ విల్ దేర్ ప్రొఫెషన్ అండ్ హౌ విల్ దట్ హాస్పిటల్ వర్క్? సరే, డిపెండ్స్. డాక్టర్ స్కిల్, నాలెడ్జ్ ఈజ్ వేరియబుల్. అది మీరు ఇప్పుడు నేను క్లాస్లో ఫస్ట్ వచ్చే పిల్లోడు ఉంటాడు, లాస్ట్ వచ్చే పిల్లోడు ఉంటాడు. సో దేర్ విల్ బి ఎ గుడ్ డాక్టర్, దేర్ విల్ బి ఎ బ్యాడ్ డాక్టర్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ కెనాట్ హెల్ప్ ఇట్. బట్ ఇంటెన్షన్స్ ఆర్ ఆల్వేస్ టు సేవ్ ద పేషెంట్ ఇర్రెస్పెక్టివ్ వెదర్ యు గుడ్ ఆర్ బ్యాడ్. ఇది బాటమ్ లైన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.